మరోసారి తన సత్తా చాటుకున్నారు మంత్రి నారా లోకేష్. ఇచ్చిన మాట తప్పడు, చెప్పిన పని చేస్తాడు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ పదోన్నతుల సమస్యను పరిష్కరించాలంటూ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. వారి సమస్యను శ్రద్ధగా విన్న లోకేష్, మీకు అండగా ఉంటాం, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ చొరవతో ఏపీఎస్పీ లో హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లుగా 300 మందికి పదోన్నతులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కొత్త విషయం కాదు. ఇప్పటికే 2014 నుంచి 2019 మధ్యకాలంలో పోలీస్ శాఖలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు, అలాగే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఏపీఎస్పీ సిబ్బందికి మాత్రం పదోన్నతులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఎలాంటి స్పందన రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి సిబ్బంది తమ సమస్యను వివరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్ పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి అమలు చేశారు. దీంతో 300 మంది పోలీసు కుటుంబాల్లో ఆనందం నిండింది.